చాలాసేపు ఒక 5-6 గంటలు గడపాల రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టినాం. చాలా విషయాలు నా ఆత్మీయులతోని పడ్డటువంటి కష్టాలు ఇవన్నీ కూడా నెమరేసుకొని 4-5 గంటలు మీతో గడపాలనే బలమైన కోరిక నాకుండే. సడన్లీ సంధ్యక్క అర్జెంటుగా ఈ రోజే డేట్ అనేది చెప్పిన తర్వాత పెద్దలంతా కూడా ఈ డేట్ చెప్పిన తర్వాత మాకు రేపే అమిత్ షా గారి బహిరంగ సభ ఉన్నది ఆదిలాబాద్లో. ఆ బహిరంగ సభకు నేను ఇన్ఛార్జ్. నాకు వీలైతే లేదో అని కొంత ఇబ్బంది అనిపించింది. కానీ పెద్దలంతా నిర్ణయించిన తర్వాత మళ్ళీ దాంట్లో ప్రత్యేకంగా రాజేందర్ అన్న రేపు మల్కాజ్గిరి పార్లమెంటుగా గెలవాలా, మనందరినీ ఆదుకునేటటువంటి మనస్తత్వం, సాయం చేసినటువంటి మనిషికి మనమంతా కూడా కొంత కృతజ్ఞత ఉండాలా, ఎన్ని ఇబ్బందులైనా కూడా ఈ యొక్క సమావేశానికి రావాలన్న ఆలోచనతోనే ఈరోజు రావడం జరిగింది. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా టీచర్ లేపి నన్ను అడిగింది. పేరు అడిగిన తర్వాత, తండ్రి పేరు అడిగిన తర్వాత 40-45 సంవత్సరాల క్రితం ఏం కులము అని అడిగంటే పెరుకోళ్ళం సారు అని చెప్పిన. ఆయన అన్నాడు, ఇదేం కులం, యాడుంటారు మీరు, ఏం పని చేస్తారు మీరు? ఒక 10 నిమిషాలు అడిగింది. నాకెందుకు ఆ రోజు అనిపించింది, వేరే కులాలని పేరు చెప్పిన తర్వాత మీరు ఎట్లుంటారు, ఏం పని చేస్తారు, ఎక్కడుంటారు అని ఎవరిని కూడా అడిగేటటువంటి ప్రశ్న తలెత్తలేదు. కానీ నన్నే ఇంతగానం గుచ్చి అడిగిండ్రు. ఏంది మా కులం అంటే మరి ఎక్కడ ఎవరు గుర్తుపట్టారా అని సరిగ్గా 45 సంవత్సరాల క్రితం నాకు ఆలోచన వచ్చింది. దాని తర్వాత చెంచుషన్న గారు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండి చైర్మన్గా వాళ్ళు అయిన తర్వాత కొంత అప్పుడప్పుడే రాజకీయంగా గ్రామాలలో ప్రవేశించే అవకాశం వచ్చింది. కష్టాలు అన్నీ ఇన్ని కావు. పార్టీ దగ్గరికి టికెట్లకు పోతే నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు సహజంగా ఆలోచిస్తాయి. నియోజకవర్గంలో మీ సంఖ్య ఎంత, నీ బ్యాంకులో ఉన్నటువంటి నీ బ్యాలెన్స్ ఎంత, ఈ రెండు ఉంటే కానీ రాజకీయాలలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆత్మీయ సమావేశమైనప్పటికీ సాయం చేసినటువంటి వ్యక్తులను కానీ సాయం చేసినటువంటి వాళ్ళని మర్చిపోవద్దు అన్న ఒక విషయాన్ని నేను చెప్పడానికే ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా. విపరీతమైనటువంటి టికెట్ల పోటీ. సంధ్యారాణి గారికి రాజేంద్ర అన్న మాట ఇచ్చిండు, తక్కువని చేసేసిండు, ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్న చేసిండు. భారతీయ జనతా పార్టీ 2 సార్లు నాకు టికెట్ ఇచ్చిన తర్వాత 3వసారి 2 సార్లు ఓడిపోయినాం. అప్పటికి ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసినటువంటి సందర్భం, అప్పుడు ఓడిపోయినా. 2వసారి భారతీయ జనతా పార్టీ నుంచి 14లో పోటీ చేసిన, అప్పుడు ఓడిపోయినా. 18లో మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన, అప్పుడు కూడా ఓడిపోయినా. చాలామంది అంటుండే, ఎట్లయితావు నువ్వు, యాడికెళ్ళి గెలుస్తాను. కానీ మీ ఇచ్చినటువంటి కొంత చాలామంది నాకు ఫోన్లలో మాట్లాడుతుండే, మీరు అధైర్యపడద్దు, పోరాటం చేయండి. 3 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా 4వసారి నా ఆదిలాబాద్ ప్రజలందరి సహకారంతో గొప్ప రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదంతో నేను తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టడానికి అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా రాజేందర్ అన్న గురించి ఖచ్చితంగా సమయం తక్కువ ఉన్నది. అన్న సమయం ఎక్కువ తీసుకుంటే కొంత ఇబ్బంది. ఇప్పుడు ఎన్నికల సమయం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజేందర్ అన్న, కేసీఆర్ గారు వాళ్ళంతా కూడా మొట్టమొదటి మలేసియాకు వచ్చిండ్రు. వాళ్ళు, నేను వాళ్ళకన్నా ఒక 2 రోజుల ముందే మలేసియాలో ఉండి, నేను ఏ హోటల్లోనైతే కేసీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు ఆగినరో నేను అదే హోటల్లో ఒక 2 రోజుల ముందున్నా. సహజంగా సరే
కొద్దిగా దూరం నుంచే నమస్కారం చేస్తుంటే అన్నకు నాకు పెద్దగా పరిచయం లేకుండే. కేసీఆర్ గారు తర్వాత ఈటల రాజేందర్ గారు కింద లాబీలో ఫోటోలు దిగుతున్నారు. నేను కొంత దూరం నిలబడ్డా. నేనేదో మా ఫ్రెండ్స్తో వేరే విషయాలు మాట్లాడుతున్నా. అరే మొట్టమొదటిసారి వచ్చిండ్రు వీళ్ళేదో మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చూడడానికి ఏదో వచ్చిందని నేను చర్చ చేసుకుంటున్నా. రాజేందర్ అన్న నా నజరు నా మీద ఎట్లా పడ్డో తెలియదు. దూరం నుంచి ఇట్లా తమ్మి అని పిలుస్తున్నాడు. 2 సార్లు 3 సార్లు పిలిచిన తర్వాత అయినా నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత మనోడే అని నా భుజం మీద చేసి పక్కకు ఫోటో దిగని వాళ్ళకు చెప్పిండు. నాకు ఆ రోజు అనిపించింది రాజేందర్ అన్న మనసు చాలా గొప్పగా ఉన్నది. నేను అంత దూరం నిలబడ్డటువంటి వ్యక్తిని కూడా నన్ను దగ్గరికి పిలిచి మరీ భుజం మీద చేసి గంత దూరం ఎందుకుంటున్నావు తమ్మి, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకేం పార్టీలు ఉంటాయా గీడ, నువ్వు మన మనిషి తమ్మి నా మనిషి తమ్మి అన్నప్పుడు ఆ మాటలు ఇప్పటి వరకు కూడా నాకు గుండెల్లో ఉన్నాయి. రాజేందర్ అన్న ఆదిలాబాద్కు వచ్చినప్పుడు మా ఇంట్లో రాత్రి పండుకున్నప్పుడు పొద్దున 5 గంటలకు నువ్వు లేచి 15-20 నిమిషాల కొరకు నువ్వు రా పైకి అని అన్నాడు. నేను ఏం చెప్తాడో అనుకుంటా ఉదయం లేచా అంటే రాత్రి మా ఆవిడకి చెప్పిన. ఆ రోజు రాత్రి 1 అయింది 1 గంట అయింది. మేమంతా కూడా కాన్స్టిట్యూన్సీ అంతా తిరుక్కుంటా వచ్చి పడుకున్నాం. కానీ నువ్వు అందరు రాకన్నా ముందు ఒక 20 నిమిషాలు నువ్వు రావాలా అని అంటే నాకు పొద్దున తొందరగా లేపు రాజధాని ఎందుకు నన్ను పొద్దున లేచా అంటే పైకి రా నీతో మాట్లాడాలని అంటే నేను పైకి వెళ్ళిన. ఎంత పూసగుచ్చినట్టు చెప్పిండు నాకంటే కొన్ని విషయాలు, మన ఇబ్బందులు, మన పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు. ఆ రోజు రాజేందర్ అన్న చెప్పినటువంటి మాటల కారణంగానే నేను తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టే అవకాశం నాకు వచ్చింది. మరి రాజేందర్ అన్న రుణం కూడా మనం తీర్చుకోవాలి. జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ బీసీలకు ఒక పక్క ఎంతో అవకాశాలు ఇచ్చే ఏ రాజకీయ పార్టీ కూడా మనం సాహసం చేయలేదు. ఇబ్బంది అయింది, నష్టమైంది, ఏదో జరిగింది. కానీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణలో అని మొట్టమొదలుగా మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ మన వాళ్ళు ఎవరున్నా అవకాశం ఇచ్చింది పార్టీ. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. రేపు ఖచ్చితంగా కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, అక్కడ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. నేను ఇంకొక విషయం కూడా అడ్వాన్స్గా చెప్పదలుచుకున్నా. ఇది వేదిక కాకపోవచ్చు, సందర్భం కాకపోవచ్చు. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరికి అనుమానాలు అవసరం లేదు. 8 మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు రేపు 80 మందిగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే రోజు దగ్గరనే ఉన్నది. కానీ చివరిగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఒకరికి ఒకరం ప్రేమించుకునేటటువంటి అలవాటును కొంత చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చిన్న అవకాశాలు రాగానే ఒకరి మీద ఒకరు కుళ్ళుతో లేదా రకరకాల ద్వేషాలతో మనం బతికే ప్రయత్నం చేస్తే ఎదగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి కొంత గొప్ప మనసుతో ప్రతి ఒక్కరికి సాయం చేసే విధంగా, సహజంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఎక్కడ ఎవరికి ఏ అవకాశం వచ్చినా గొప్ప మనసుతో ఒకరికి ఒకరం సాయం చేసుకునే విధంగా మనమంతా కూడా కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజేందర్ అన్న గెలుపు గురించి ఎవరికి ఇక్కడ అనుమానాలు అవసరం లేదు. మెజార్టీ పెంచడానికే ప్రయత్నం చేద్దాం. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నా పెరిక కుల సోదరులు ఎక్కడ ఉన్నా కూడా నిన్ను మనసుతో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం మొన్న ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు నేను పత్రికల్లో, పేపర్లలో చూసిన. రేపు ఆ కార్పొరేషన్కు కావలసినటువంటి విషయాల మీద కేవలం రాజకీయంగా సరే, మిగతా మాటలు ఇప్పుడు మాట్లాడే అవసరం లేదనుకుంటా. పెరిక కుల సంఘానికి ఇచ్చినటువంటి స్థలం విషయంలో కానీ దానికి దాదాపు ఒక లెవెల్ చేయించాలంటేనే 1-2 కోట్ల రూపాయలు అవసరం వస్తుందని ప్రాథమికంగా సమాచారం ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ విషయానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను ఒక సభ్యునిగా, మీరు ఎవరు ఎక్కడ ఎటువంటి ఏ ఆదేశాన్ని ఇచ్చినా నేను దాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, చాలా విషయాలు
ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొకసారి మనమంతా కూడా సమావేశమై చర్చించుకుందాం. మరొక్కసారి అభిమానంతో నన్ను సన్మానించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర శాఖకు ప్రత్యేకంగా పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరు గట్టిగా అనాలి. ఒక్కసారి 2 చేతులెత్తి నరేంద్ర మోడీకి వినిపించాలన్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క